బోరుగడ్డ అనిల్ మళ్ళీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడని చెప్పాలి. అసలు ఏంటి బోరుగడ్డ అనిల్, అసలు ఎవరు ఏంటి ఇవన్నీ కూడా పక్కన పెడితే అతను నేను వైఎస్ఆర్సీపీ నాయకుడినని లేదా జగన్మోహన్ రెడ్డి గారికి బంధువునని, నేను వైఎస్ఆర్సీపీకి వీరాభిమానిని, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీయే నాదని ఆయన ఏదేదో చెప్పుకుంటూ ఉంటాడు. బట్ అవన్నీ పక్కన పెడితే గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో వాళ్ళు ఇచ్చినటువంటి అండతో ఏ రకంగా రెచ్చిపోయాడంటే మనుషులు ప్రవర్తించాల్సినటువంటి ప్రవర్తన అతనిలో కనిపించలా, మనుషులు మాట్లాడాల్సినటువంటి భాష అతనిలో కనిపించలా. అంత దిగజారిపోయి అంత హీనమైనటువంటి భాషతో ఎందుకు అసలు ఆ సమయంలో అంత దారుణంగా మాట్లాడాల్సినటువంటి సందర్భం లేకపోయినా కూడా ఇష్టానుసారం మాట్లాడాడు. ఇప్పుడు ఆయన కొంత రియలైజేషన్ అయ్యారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అతన్ని చాలా బలంగా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి కూట ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి అరెస్ట్ చేసి లోపల వేయడం జరిగిందని కూడా చెప్తున్నారు. బట్ నేను ఒక్కసారి అతను రియలైజ్ అయ్యారు అని చెప్పేసి ఒక వీడియో అయితే నాకు వచ్చింది, ఒక్కసారి వినిపిస్తాను. దాని గురించి అసలు రియలైజేషనా ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో ఏదో అనుకోని ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఒక మనసాక్షి ఉన్న వ్యక్తి, మంచి మనసాక్షి ఉన్న వ్యక్తి. ఇది ఒకటి కట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనస్సాక్షి ఉన్నటువంటి వ్యక్తే, అందులో ఎటువంటి డౌట్ లేదు అని అంటున్నారు. దాన్ని కట్ చేసుకుని కొంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాడు కదా, ఇప్పుడు తెలుసుకున్నట్టున్నాడు అని చెప్పి అది ఒక్కటి కట్ చేసి మాత్రమే పెడుతున్నారు. ఒకసారి మిగతాది కూడా విందాం. ఓకేనా? ఆయన పరిశీలించుకోవాలి, అసలు అనిల్ అన్నాడా లేదా. ఇప్పుడు కూడా ఆ దగ్గర రివాల్వర్ ఉంటుంది కదా, వచ్చేసి డైరెక్ట్ గా నన్ను పాయింట్ బ్లాంక్ లో పెట్టి బోరుగడ్డ అనిల్ ఏమన్నారంటే, నేనేమన్నా ఈ గతంలో పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. బోరుగడ్డ అనిల్ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కానీ వాళ్ళని కానీ వాళ్ళ భార్యను కానీ ఇంకొకరిని కానీ ఆయన్ని కానీ అన్నారా లేదో తెలుసుకోవాలి, చూడాలి, 1-2 సార్లు ఆ వీడియోని చూడండి అని చెప్తున్నారు. నిజమో కాదో ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు గతంలో ఎలా ఉండే, ఎంత దారుణంగా ఉండే అనేది ఒకసారి విందాం. వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నీ సంగతి తేల్చకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా, నీ విను. ఇది ఇంకా చాలా ఉన్నాయనుకోండి, అవన్నీ వీటి గురించి మనం చెప్పలేం. కానీ పీకే అని చెప్పి మాట్లాడడం, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి ఆయన పేరు చెప్పి చాలా మాట్లాడినవి కూడా ఉన్నాయి, లేకని లేవు. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మర్చిపోయాడేమో ఇవన్నీ, ఆయనకు గుర్తు లేదేమో. అంటే మరి ఆ సిచ్యువేషన్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు, కానీ చాలా 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 నిజంగా అవన్నీ బీపు కూడా వేసుకోవాలేమో. అంత దారుణమైనటువంటి భాషతో ఇష్టానుసారం రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ రా చూసుకుందాం, నువ్వు అది ఇది అసలు మనం మాట్లాడేటువంటి అంటే ఆ భాష వినటానికి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి భాష. అలాంటి భాష మాట్లాడినటువంటి వ్యక్తిని రీసెంట్గా చాలామంది ఆయన రియలైజ్ అయ్యాడు అంటున్నారు. ఆయనలో రియలైజేషన్ అనేది రాదు నాకు తెలిసి. ఆయనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అండ ఉంటే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక వస్తే నిజంగానే చేసేయగలిగే వ్యక్తి ఆయన. గతంలో మీరు చూసుంటే 2019 నుంచి 24 వరకు కూడా ఎంతోమందిని ఫోన్లు చేసి ఏంట్రా నువ్వు, ఇదేంట్రా అదేంట్రా అని చెప్పి అసలు లాకారాలతో యకారాలతో ఇష్టం వచ్చినట్టు బూతులతోనే రెచ్చిపోయాడు. నీ సంగతి చూస్తా, నేను లేపేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరించడమే. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు చూడండి, రియలైజేషన్ అంటారా దీన్ని? రియలైజేషన్ అంటే ఏంటంటే జస్ట్ ఆయనకి రావాల్సినటువంటి ఆస్తులను ఏదో సీజ్ చేశారట, దానికోసమే. లేదంటే ఆయనలో మార్పు అనేది అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఆ మనిషిలో ఉండేటువంటి ఆ స్వభావం అలా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అలా తయారు చేశారేమో అనిపించింది. ఇప్పుడు రీసెంట్గా చాలామంది చెప్తున్నారు ఏంటది, అలా 3rd డిగ్రీ ఇచ్చారో, 3rd డిగ్రీ ఇచ్చినప్పుడు ఇలా చేశారు అలా చేశారో తనని చెప్పేసి ఎమోషనల్గా కొన్ని వీడియోస్ పెట్టేసి దాంట్లో మ్యూజిక్ పెడుతున్నారు. ఏంటి, సాడ్ మ్యూజిక్, అతని మీద సింపతి వచ్చేలాగా. అతను మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈ వీడియో కనుక, ఇలాంటి వీడియోలు కొన్ని వందలే ఉన్నాయి అతని, ఇవి ఒకసారి పక్కన పెట్టుకుని ఇతనికి ఆ ట్రీట్మెంట్ కరెక్టేనా, అంతకి మించి ఇవ్వాలి తప్ప తక్కువ ఇచ్చారనేటువంటి భావన మీలో కలగకపోతే ఆలోచించండి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తిని ఆఖరికి వైఎస్ఆర్సీపీయే ఓన్ చేసుకోవట్లా. ఎందుకంటే
వాళ్ళే మామూలుగా అసలు బూతులతో రెచ్చిపోతారు. బట్ వాళ్ళకే విసుగొచ్చి ఇంత దారుణంగా మనం కూడా మాట్లాడలేము రా బాబు అనుకునేలా ఉందంటే ఇంకా ఆలోచించండి. బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి తన మాటలు ఏ రకంగా ఉన్నాయో. ఆఖరికి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయేటువంటి మన కారమూరి వెంకటరెడ్డి గారు అసలు సబ్జెక్ట్ ఉండదు, పాడు ఉండదు, దాని మీద ఎటువంటి అవగాహన కూడా ఉండదు ఆయనకి. కానీ ఏది పడితే అది మాట్లాడేయటం, ప్రెస్ మీట్ పెట్టేయటం, ఇంకోటిలో డిబేట్లో మాట్లాడుతూ ఉంటారు ఆయనను కూడా. అంటే వైఎస్ఆర్సీపీని భుజాన వేసుకుని నేను ఒక్కడనే అధికార ప్రతినిధి అన్నట్టుగా మాట్లాడేటువంటి కారమూరి వెంకటరెడ్డి గారిని కూడా ఆడవాడు అసలు ఫస్ట్ అది నా పార్టీ, నా ఇష్టం అనేటువంటి పరిస్థితి బోరుగడ్డ అనిల్ దగ్గరికి వచ్చింది. అంటే ఎలాంటి వ్యక్తిని సమాజంలో వదిలేశారు, ఎలాంటి వ్యక్తిని సమాజంలో ఇలాంటి కుట్రలు చేయటానికి, గొడవలు సృష్టించడానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఒక మృగంలా తను తయారు చేసి వదిలేశారని చెప్పాలి. అతనికి ఇన్స్పిరేషన్ ఎవరు అనుకున్నారు? అతని ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నారు. ఎవరు? కొడాలి నాని అన్నంట. కొడాలి నాని అన్నంటే నాకు ఇష్టం అంటే మరి డెఫినెట్గా ఆయన కూడా అలాంటి వ్యక్తే కదా. మాట్లాడటంలో ఇద్దరు పోటాపోటీగా ఉన్నారంటే ఏదో అనుకున్నాం, కానీ నిజంగానే సమఉజ్జీలని చెప్పాలి ఇద్దరు కూడా. లేకపోతే ఏంటి అసలు అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయటమా? అసలు అది థర్డ్ డిగ్రీయా ఇంకొకటానికి కదా. అతనికి ఆ రియలైజేషన్ ఇంకా రాలేదు అంటే నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటే ఏం చేస్తాడు ఆయన? ఇవే చేస్తాడు. మొన్నటిదాకా ఏం చేశాడు? ఇప్పుడు కూడా అదే చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ రెచ్చిపోతాడని చెప్పాలి. అంతకు మించి ఏం చేస్తాడు చెప్పండి? ఆయనకి పిల్లలు ఉన్నారు, ఆయనకి భార్య పిల్లలు అందరూ ఉన్నారు, తల్లి ఉంది. వాళ్ళని కనుక ఇదే మాట బోరుగడ్డ అనిల్ని మనం అంటే కనుక ఆయన అనుకున్నాడు కదా. ఇప్పుడు చాలా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పిల్లల్ని, ఆయన భార్యని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు కదా. అదే ఆయన ఫేస్ ముందు పెట్టి ఇది నిన్నే అనుకుంటున్నారు, నువ్వే ఒకసారి మీ కుటుంబాన్ని అంటే కనుక ఎలా ఉంటుందో ఊహించుకో అని అంటే ఏం చేస్తాడో చూడండి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి అంత ఈజీగా మార్పు రాలేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఆ థర్డ్ డిగ్రీ ఇచ్చారు, ఏదో ఇచ్చారని చెప్పి ఆయన చెప్తున్నాడు. బట్ అది సరిపోదు. ఎందుకంటే ఆయనలో అంత ఈజీగా మార్పు వస్తే ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయనలో ఇంకా చాలా మార్పు రావాలంటే సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు పోలీస్ డిపార్ట్మెంట్ అనే చెప్పాలి. అందుకనే కదా మీరు చాలా పోలీస్ స్టేషన్లో ఆయనకి పరుపులేసి, దిండ్లేసి, ఏసీ రూమ్లో కూర్చోబెట్టి, పైన బెడ్ వేసి, అన్నీ వేసి పడుకోబెట్టారని చెప్పి చాలామంది సపోర్ట్ చేశారని, 5 స్టార్ హోటల్స్కి తీసుకెళ్ళి ఆయనకి బిర్యానీలో ఇప్పించారని చాలా వరకు వచ్చాయి. అంటే ఇక్కడ అతను ఎక్కడా కూడా రియలైజేషన్ లేకుండా అతను జస్ట్ ఏదో వెళ్ళాడు, కొంచెం ట్రీట్మెంట్ మాత్రం ఏదో లైట్గా ఇచ్చారని మాత్రం అనిపించింది. కానీ అతని ఫేస్లో కానీ అతని బాడీలో కానీ ఎక్కడ అది కనిపించట్లా. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న విధానం అయితే అతనిలో లేదని చెప్పాలి. అంటే ఇలా నేను ఇంకా మాట్లాడచ్చు, ఇంకా అవకాశం, ఇంకా ఇష్టం వచ్చినట్టు చేసినా కూడా నన్ను ఏం చేయలేదు కాబట్టి ఇక మీదట కూడా చేయరు అనేటువంటి కాన్ఫిడెన్స్ అతను ఉంది. కాబట్టి అతను వరుసగా చాలామంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడట. నేను ఇంటర్వ్యూ ఇస్తాను, ఎలా ఇస్తాను అని చెప్పేసి అతనే ఫోన్ చేసి మరి కొన్ని మీడియా ఛానల్స్కి, హైదరాబాద్లో చాలా మీడియా ఛానల్స్ దగ్గరికి ఆయనే స్వయంగా వెళ్తున్నాడట. అంటే ఆలోచించండి, అతను ఇంకా చాలా 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 ఇదిలోనే ఉన్నాడు, ఇంకా సిద్ధంగానే ఉన్నాడు. అలాంటి మాటలు ఇంకా మాటల భాషను కూడా చెప్పలేము. అదొక సపరేటు భాష కింద అతను చెప్పుకోవాలి. సో అలాంటి వ్యక్తికి మనం రియలైజేషన్ అనే పదాన్ని అంటకట్టకని తయారు చేసి, అతనికి దానికి సంబంధం లేదు. అది ఆ రియలైజేషన్ అనేది కానీ, మానవత్వం అని కానీ, మనుషులని కానీ, మనుషులు ప్రవర్తించేటువంటి తీరని కానీ, మంచి అనేటువంటి మాటలు కానీ అతనికి సంబంధించి ఎక్కడా వినిపించవు కూడా. అతనికి దయచేసి అతనికి పాజిటివ్గా చేసి, అతనికి మళ్ళీ సింపతి వచ్చేలాగా వీడియోలు చేసి ఇలాంటివి చేయటం మాత్రం కరెక్ట్ కాదు. రేపొద్దున్న అతను ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాడో, ఎవరిని ఇంకా ఏం చేస్తాడో కూడా తెలియదు అతను.